రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ బండ్లగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం, గడువు ముగిసిన మందుల కారణంగా 6 నెలల పసి బాలుడు మృతి చెందాడు. ఘటనపై బాధితులు ఆందోళనకు దిగారు. బండ్లగూడ జహగీర్ ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి తన 6 నెలల కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం నిన్న స్థానిక క్రియాన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇక డాక్టర్లు ఇచ్చిన మందులు వాడిన కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. హైదరాబాద్ బండ్లగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం, గడువు ముగిసిన మందుల కారణంగా 6 నెలల పసి బాలుడు మృతి చెందాడు. ఘటనపై బాధితులు ఆందోళనకు దిగారు. బండ్లగూడ జాగీర్ ప్రాంతానికి చెందిన ఇక విష్ణువర్ధన్ రెడ్డి తన 6 నెలల కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం నిన్న స్థానిక క్రియాన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఇక డాక్టర్స్ ఇచ్చిన మందులు వాడిన కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నిన్న హైదరాబాద్ సంతేజిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక 6 నెలల బాలుడు మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బండ్లగూడ జాగీర్లో నివాసం ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడైన 6 నెలల బాలుడు రాముడు జ్వరంతో సమీపంలోని క్రియాన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు పూర్తిగా పరిశీలించి బాలుడికి ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ వేసిన కొద్ది క్షణాల్లోనే బాలుడు ఆరోగ్య పరిస్థితి నుంచి మృతి చెందాడు. బాలుడికి ఎక్స్పైరీ డేట్ గడువు ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని దగ్గర ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఆ క్షణంలోనే తల్లి ఒడిలోనే ఇలా ఇంజెక్షన్ ఇవ్వగానే అలా తల్లి ఒడిలో గిలగిలా కొట్టుకుంటూ ఆ బాలుడు మృతి చెందడం అయితే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బాధ కుదిరింది. మరి బాలుడు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా చేస్తున్నారు. బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కొంతమంది హాస్పిటల్ సందర్శించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న రాయందర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హాస్పిటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శిశువు మృతి గల కారణాలు తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం నిమిత్తం బాలుని ఉస్మానియా తరలించారు. మరి తాము బాబును పట్టణ పెట్టుకున్న బాధ్యులపై హాస్పిటల్పై ఘటన తీసుకోవాలని కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదట ఇంత ఘటన జరిగి ఒక చిన్న ప్రాణం పోయినా కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యం అయితే చాలా ప్రవర్తించడం తెలుస్తుంది. ఏం చేస్తారు చేసుకోండి అనేటట్టుగా చెప్పారు. మా తప్పేది ఏం లేదు, ఏదైనా చేసుకోండి ఇష్టం వచ్చినట్టుగా అన్నట్టుగా చాలా దురుసుగా కూడా మాట్లాడడం, అదే బాలుడు చెందిన బాధలు వాళ్ళుంటే ఆసుపత్రి యాజమాన్యం ప్రవర్తించిన తీరు మరింత కనిపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో బాబు మృతి చెందిన కారణమైనటువంటి ఆసుపత్రిని కానీ ఎంత కూడా మొత్తం వ్యవస్థను కూడా కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు ఇచ్చారు. మరి బాలుడు మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులందరూ కూడా రావడం మొత్తంగా కూడా గోపాల్ హాస్పిటల్ ధ్వంసం చేస్తారు. మరి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తం పోలీసులు అయితే ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ మృతికి గల కారణాలు నిజంగా ఎక్స్పైరీ ఇంజెక్షన్ అనేది కూడా అక్కడ బహిరంగంగానే కనిపిస్తుంది. మరి దీనికి గల కారణాలు ఇంజెక్షన్ తో పాటు ఇంకేమైనా కారణాలు అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. కదా సార్, ఇప్పుడు డ్రెస్ ఎంత ఎంత వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతుందంటే మేమేదో నమ్ముకున్నట్టు మాట్లాడుతుంది సార్. ఈమె సార్, ఈ ముందుగా సార్, పొద్దున మేము ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినాం సార్. ఎమర్జెన్సీ రూమ్కి వస్తే అదే రూమ్ లో మా అబ్బాయిని వన్ పెట్టిరు, అదే రూమ్ లో టిఫిన్ చేస్తుంది. ఎమర్జెన్సీ రూమ్ లో టిఫిన్ చేస్తారా సార్? మీరు చేసేవన్నీ చేసే తీస్తారా తీయరా? మీరు తీస్తారా తీయరా? మాస్కో బ్యాగ్ తీసేయి, బ్యాగ్ తీసేమ్మా. ఏం కాదు, మాస్కులు తీయండి మీరు. మార్నింగ్ 7కి తీసుకొచ్చాం సార్. వాడు కొంచెం ఫీడింగ్ తీసుకోవట్లేదని చెప్పి
ఫీడింగ్ ఇక్కడ డ్యూటీ డాక్టర్లు ఆ టైంలో ఎవరూ లేరు, నర్స్ కూడా లేదు. మేము అక్కడ హెల్ప్ డెస్క్ మన వాళ్ళు ఉంటారు కదా రిసెప్షన్లో చెప్తే ఆయనకు ఫోన్ చేసిండు. ఆయన హాఫ్ అన్ అవర్లో 15 minutes వస్తాడు, ఒక 20 minutes వచ్చిండు. వచ్చి పల్స్ అవన్నీ చెక్ చేసి ఐబీ పెట్టి మేము అవి మానిటర్ చేస్తున్నామని చెప్పిండు. అంత బాగానే ఉంది, వైటల్స్ స్టేబుల్ అయ్యింది అని చెప్పిండు సార్. స్టేబుల్ అయ్యిందని చెప్తే నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టిఫిన్ తీసుకొద్దామని నేను వెళ్ళి ఇట్లా వచ్చేలోపు పైన రూమ్కి షిఫ్ట్ చేసి సార్. రూమ్ షిఫ్ట్ చేస్తే మళ్ళీ ఆమె నర్స్ వచ్చి నాకు ఒక పెద్ద అది ఇచ్చింది, ఏమని ఈ మందులు తీసుకురామని చెప్పి. మందులు తీసుకొచ్చి నేను అక్కడ ఇచ్చిన. ఇంకా మందులు తీసుకురాగానే వాళ్ళు ఐవి పెట్టిర్రు, కూర్చిండ్రు, ఇది పెట్టిర్రు. ఇంకా అంతేగా నాకు 6 months